నా పెళ్ళంట అనే టైటిల్ మేము మన మూవీ అనుకున్నప్పుడు పెట్టలేదండి. మా సినిమా అనుకున్నప్పుడు మా స్టోరీ, మా నరేష్ గారు, మా శ్రీహరి గారు ఈ కాస్టింగు, షూటింగ్ కూడా జరిగిపోయిందండి ఆల్రెడీ. ఒక షెడ్యూల్ అయిపోయింది. ఒక మంచి టైటిల్ పెట్టాలని చెప్పి అందరం అనుకుంటా ఉన్నాం. రకరకాల టైటిల్స్ మీకు తెలుసు కదండి, సినిమా అంటే రకరకాల టైటిల్ చెప్తుంటారు. ఆ టైటిల్ అని, ఈ టైటిల్ అని ఎవరికి ఏం నచ్చట్లే. ఒక రోజుని మరి అనిల్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆనా పెళ్ళంట పెడితే ఎలా ఉంటుంది అన్నాడు నాతో. నిజంగా చాలా బాగుంది సార్ టైటిల్ ఇది. అంటే మనం ఇదివరకు విన్న టైటిలే, నాకు కూడా నిజంగా పాజిటివ్గా అనిపించింది సార్ అన్నమాట. అనగానే ఆయన కూడా అందరూ ఒపీనియన్ తీసుకున్నాడు. అలాగా రామారాయుడు గారిని కలిసి ఆయన పర్మిషన్ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో బొమ్మరిల్లు అనే సినిమా మీకు గుర్తుందో లేదో, పాత సినిమా కూడా ఉంటుందండి. దాన్ని మళ్ళీ మన బొమ్మరిల్లు కొత్తగా సినిమా పెట్టారు. అది మంచి సక్సెస్ అయింది, పాజిటివ్గా ఉంది. అలాగే ఎన్టీ రామారావు చేసిన నిన్నే పెళ్ళాడతా సినిమా ఉంది. అదన్నే మన కృష్ణవంశీ గారు, నాగార్జున గారితో నిన్నే పెళ్ళాడతా సినిమా తీశారు. అంటే ఒక పాత టైటిల్ అనేది కొత్త సబ్జెక్ట్కి, కొత్తదానికి ఒక పాజిటివ్గా ఉపయోగపడదనే ఒక ఐడియాతోనే మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిజంగా నాకు మీరు అన్నది చాలాసార్లు నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే అవకాశం రాలేదనుకోండి, ఓకే మనం సిన్సియర్గా 10 years వర్క్ చేసినప్పుడు వచ్చిందనుకోండి అవకాశం, అది మిస్ అయిందా లేదనేది మనకి అరే వచ్చింది మనం హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. మనకి ఎర్లీ స్టేజ్లోనే అవకాశం వచ్చింది, అది మిస్ అయింది. మళ్ళీ అవకాశం వచ్చింది, మళ్ళీ మిస్ అయింది. ఈసారి ఈ అవకాశం వచ్చిన తర్వాత ఎన్ని అవాంతరాలు రానివ్వండి, ఎలాగైనా రానివ్వండి, మిస్ చేయకూడదనే ఒక పాజిటివ్ ఎనర్జీ తోటి నిజం చెప్పాలంటే అసలు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు. ఇది ఏది ఏమైనా సరే ఈ సినిమా నేను చెయ్యాలి అనే ఒక పాజిటివ్ యాంగిల్లో నిండిపోయాను. అందుకనే ఈ ఆనా పెళ్ళంట సినిమా ఇంత పాజిటివ్గా వచ్చింది. హ్యాపీగా వాళ్ళ ప్రొడ్యూసర్ గారు కానీ, నేను కానీ, మన పనిచేసిన హీరో గారు కానీ, టెక్నీషియన్స్ కానీ అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే నరేష్ గారు ఇంతకుముందు చాలా సినిమాలు చేశారు. నేను వాళ్ళ నరేష్ గారు సినిమా అంటే ఆడియన్స్ థియేటర్కి నాకు తెలిసి ఈ మధ్యన అన్ని సినిమాలు చూశాను, టెరిఫిక్ ఓపెనింగ్ ఉంది. అలాంటి నరేష్ గారు హీరోగా దొరకటం ఫస్ట్ నాకు ఒక మంచి అచీవ్మెంట్. ఎందుకంటే ఒక మంచి ఓపెనింగ్ ఉన్న హీరో దొరకటం ఫస్ట్ టైం డైరెక్టర్కి, నాలాంటి న్యూ కమర్కి అదొక మంచి అచీవ్మెంటు. అది నిజంగా నా అదృష్టం. అలాంటి నరేష్ గారిని మనం కొత్తగా ఏం చూపించగలుగుతాం? అంటే నరేష్ గారు అన్ని సినిమాల్లోనూ రకరకాల క్యారెక్టర్లు చేశారు, రకరకాల గెటప్స్లో మనకు కనిపించారు. నరేష్ గారిని ఎలాగైనా సరే మన సినిమాలో ఇంతవరకు చూపించిన సినిమాల్లో కంటే మన సినిమాల్లో కొత్తగా చూపించాలి. ఎలా చూపిస్తే బెటర్ అని చెప్పి ఒక ఐడియాతోటి మేము అనుకుంటుండేవాళ్ళం. ఒకసారి నేను ఏం చేశానంటే సౌత్ స్కోప్ మ్యాగజైన్ చూసినప్పుడు దాంట్లో ఆయన స్కిల్స్ వచ్చినాయి. ఆయన నాకు బాగా నచ్చింది. ఆయనకి నేను ఫోన్ చేసి చెప్పాను, సార్ దాంట్లో స్కిల్స్ చాలా బాగున్నాయండి, మనం ఆ గెటప్లో వెళ్దాం సార్ అన్న. ఆయన కూడా ఓకే సార్ మీ ఇష్టం ఉన్నాడు. నా దగ్గరికి ఆయన పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ వచ్చాడు. రాగానే నేను చెప్పాను డిఫరెంట్ ప్యాటర్న్లు ఎలా ఉంటాయి, బెటర్ డ్రెస్సెస్. ఒక 10 days ఆ కాస్ట్యూమ్స్ మీద నేను వర్కౌట్ చేశాను. ఒక రోజు నేను తీసుకొచ్చిన తర్వాత స్పెక్స్ కూడా తీసుకొచ్చాడు ఆయన. స్పెక్స్ తీసుకురాగానే నేను చూసి స్పెక్స్ పెడితే బెటరు అని లొకేషన్లోనే డ్రెస్సింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్పెక్స్ పెడితే ఏమైనా డిఫరెంట్గా ఉంటుందని ఐడియా వస్తే 2-3 రకాల స్పెక్స్ తీసుకొచ్చాడు ఆయన. తీసుకొస్తే ఇది కాదండి ఈ స్పెక్స్ బాగుందని చెప్పి పెట్టాను. పెట్టగానే మా అందరికి బాగా నచ్చింది. నిజంగా స్పెక్స్ కూడా చాలా కాస్ట్లీ. దానికి ఏమాత్రం ఖర్చుకి ఆలోచించకుండా ఆ కాస్ట్యూమ్స్, గెటప్, ఎప్పుడైతే ఆ లుక్ అనేది స్పెక్స్ పెట్టినప్పుడు చిన్న డిఫరెంట్ లుక్ అనిపించింది నాకు. అది ఈ రోజున మన డిజైన్ చేసిన డిజైన్స్లో కానీ, మన ప్రోమోస్లో కానీ నరేష్ గారు చూడగానే అందరూ చాలా కొత్తగా ఉన్నాడు, చాలా బాగున్నాడు, చాలా యూత్ఫుల్గా ఉన్నాడు, బాగా అతన్ని ఎలివేట్ చేసి బాగా చూపించావు ఈ సినిమాలో అని చెప్పి మన ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. శ్రీహరి గారికి ఒక మంచి మాస్ ఇమేజ్ ఉన్న హీరో. ఆయన్ని మన సినిమాలో కథ చెప్పాను, మన దాంట్లో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అనేది నరేష్ గారి కాంబినేషను నువ్వు చేయాలన్నా అంటే ఆయన కథ చెప్పు చౌదరి, ఒకసారి కథ చెప్పిన తర్వాత మనం చూద్దాం దీని గురించి అన్నప్పుడు రోజుని అప్పటికే ఆల్రెడీ ఆయన మగధీర సినిమా రిలీజ్ అయింది. పీక్ స్టేజ్ ఉన్నాడు. షేర్ ఖాన్ అనేది మీకు తెలుసు కదా, మొత్తం ఏపీ అంతా కూడా మారుమోగిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా షేర్ ఖాన్ అంటున్నారు. శ్రీహరి గారు అంత గొప్ప రోల్ చేశాడు దాంట్లో మగధీరలో. అదే టైంలో నేను కథ చెప్పడానికి వెళ్ళాను ఆయన దగ్గరికి. మంచి ఆ టైంలోనే ఇంకా 2-3 ఆఫర్స్ ఈ మిగతా ప్రొడ్యూసర్స్ కూడా అందరూ ఆయన్ని అప్రోచ్ అవుతున్నారు. అప్రోచ్ అవుతున్న టైంలో నేను వెళ్ళి మాకు కథ చెప్పాను.
కథ చెప్తే ఆయన విని చాలా బాగుంది చౌదరి, మన ఈ సినిమా చేద్దాం ఇల్లు అన్నాడు. అనగానే మళ్ళీ మన అనిల్ గారికి మళ్ళీ చెప్పాను. అలాగా శ్రీహరి గారు మన దాంట్లో ఈ క్యారెక్టర్ ఒప్పుకున్న తర్వాత ప్రతిరోజు మన లొకేషన్కి వచ్చినప్పుడు కానీ ప్రతిసారి కూడా మనకి బాగా కోఆపరేట్ చేసాడు ఆయన. నిజంగా ఆయన క్యారెక్టరు ఎంత డిఫరెంట్గా ఉంది, ఎంత మాసీగా ఉంది, ఎంత ఫన్నీగా ఉంది అనేది మీరు మూవీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. డిఫరెంట్గా ఉందండి. ఎందుకంటే అందరూ హీరోలు, ఆర్టిస్టులు రకరకాల సినిమాలు చేసేస్తుంటారు. మన సినిమాలో వాళ్ళని కొత్తగా ఎలా ప్రజెంట్ చేయాలి, వాళ్ళ గెటప్స్, బాడీ లాంగ్వేజ్ మన మూవీలో ఎలాగ కొత్తగా చూపిస్తే డైరెక్టర్గా నాకు మంచి పేరు వస్తుంది, ఇలాగ నేను ఆలోచించి కొత్తగా నేను వాళ్ళ గెటప్స్ కానివ్వండి, మన మిగతా విషయాల్లో కానివ్వండి నేను కాన్సన్ట్రేట్ చేయడం వల్ల నాకు మంచి చెప్పిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అని పాజిటివ్ మాటలు చెప్పడం నాకు నిజంగా ఆనందం కలిగించింది. ముఖ్యంగా మా దాంట్లో నరేష్ గారు, శ్రీహరి గారు కూడా చాలా బాగా కామెడీ చేస్తుంటారండి. వాళ్ళు హీరోలు అయినా కానీ వాళ్ళు చిన్న హ్యూమర్ ఉంది. మీరు చూసే ఉంటారు, శ్రీహరి గారు అంత గాంభీర్యం కనపడతారు కానీ చిన్న టపోరి ఉంది దాంట్లో. అలాగా మన సినిమాలో బ్రహ్మానందం గారు క్యారెక్టరు సినిమా మొత్తం ఉంటుందండి. మీరు సినిమా చూసినట్టు మీకు అర్థమవుతుంది. అంటే త్రూఅవుట్ మూవీలో బ్రహ్మానందం గారు నరేష్ గారికి ఫ్రెండు, నరేష్ గారికి ఆఫీస్ మేనేజరు బిజీ బాలరాజు. ఈ బిజీ బాలరాజు అనే క్యారెక్టరు గమ్మత్తుగా ఉంటుంది. ఆయన ఎలా బిజీ బాలరాజు అయ్యాడు, ఆ బిజీ బాలరాజుకి ఫ్లాష్ బ్యాక్ ఏంటి, బిజీ బాలరాజు ఎయిమ్ ఏంటి అనేది ఆడియన్స్కి చాలా కొత్తగా ఉంటుంది. అలాగే మా సినిమాలో ధర్మవరం గారు, ఆవుతి గారు, ఎంఎస్ నారాయణ గారు, ఇలా కమెడియన్స్ అందరం మేము తీసుకున్నాం. వాళ్ళందరూ కూడా వెన్నెల కిషోరు, అలాగే మన తాగుబోతు రమేష్ అని ఈ మధ్యన మీకు అలా మొదలైందో బాగా ఫోకస్ అయ్యాడు. మేము ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే మా మూవీలో తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ మా మూవీలో చేయడం అనేది నిజంగా ఈ ఎంటర్టైన్మెంట్ మూవీలో ఇంతమంది ఆర్టిస్టులు మేము పెట్టడం వల్ల మాకు ఫుల్ అవుట్ అండ్ అవుట్ సినిమా, కామెడీ, లవ్, యాక్షన్ ఈ సీన్స్లో ఎక్కడ ఫన్ అనేది మిస్ అవ్వకుండా త్రూఅవుట్ కంటిన్యూటీగా వచ్చింది. ఒక లవ్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ సినిమా, ఒక మంచి సినిమా తీసిన నా ఫీలింగ్ నాకు ఉంది. నా ఆలోచనలు కానీ నా ఐడియాలు కానీ ఎప్పుడూ కమర్షియల్ మూవీస్ చేయాలనే ఆలోచనలో ఉంటాను. ఈ మూవీని కూడా నేను కమర్షియల్ సినిమాలాగా, ఒక పెద్ద సినిమాలాగానే ఈ సినిమాని తీశానని అందరూ అన్నారు. నేను కూడా అదే అంటాను.